సో హలో గైస్, వెల్కమ్ టు న్యూ వ్లాగ్. ఇది సెకండ్ వ్లాగ్, సేమ్ డే. ఫస్ట్ వ్లాగ్ పొద్దునేమో మేము జాతరకి వెళ్ళాము. ఆ వ్లాగ్ డిఫరెంట్, ఎందుకంటే ఆ వ్లాగ్ కొంచెం లెంత్ అయిపోయిందని చెప్పేసి కొత్త వ్లాగ్ ఇస్తున్నాం. మళ్ళీ ఇది ఇంకో వ్లాగ్. సో లెట్స్ బిగిన్ ద షో. టైం ఇప్పుడు 6 అవుతుంది. మమ్మీకి ఇప్పుడు టీ కావాలంట, హెడ్ఏక్కి. టీ పెడుతున్నాను నేనే. మమ్మీ కంటే మంచిగా నేనే టీ పెడతా అని మమ్మీ కూడా చెప్తుంది. ఒక్కటి సరిపోతుందా? కొంచెం పెడతాను, కొంచెం. దీంతోనే పాటు ఒక్క యాలక్కాయ ఒక్కటి కనిపిస్తుంది. ఫోకస్ అవుతుంది, ఫోకస్ ఫోకస్ వేసేద్దాం ఇందులో. కొంచెం అటు పోగానే చాయ్ వంగిపోతుంది. మొత్తానికి కవర్ అయితే వేసేసిన. ఇది లేకపోయి ఉంటే, ఇది లేదు కాబట్టి నాకు పొద్దున్న మార్నింగ్ మొబైల్ కింద పడ్డది కదా, అక్కడ గుడి దగ్గర చిన్న స్క్రాచ్ వచ్చింది. ఇది ఉంటే ఆ స్క్రాచ్ కూడా రాకపోయేది. ఫోన్ కేస్ ఇంకెప్పుడు ఇది ఇంకొకసారి జీవితంలో ఈ కవర్ తీసి వ్లాగ్ చేయను. ఎక్కడికైనా కానీ ఈ బ్యాక్ కేస్ అయితే ఖచ్చితంగా మెయింటైన్ చేస్తాను ఇప్పటి నుంచి. ఫోన్కి ఆ మాత్రం ప్రొటెక్షన్ ఖచ్చితంగా కావాలి. టైం 6:30 అవుతుంది. ఎప్పుడు చాయ్ తాగుతున్నాను మా మమ్మీ దగ్గర. గుడికి పోయి వచ్చినా అలసిపోయినా, లేట్గా పెట్టినా. గుడికి ఎప్పుడు పోయి వచ్చినామో కూడా ఒకసారి అడగండి. 2 గంటలకు వచ్చినాం. 2కి వచ్చినాము, 6:30కి చాయ్ తాగుతున్నాం. మమ్మీ, మా ఫ్రెండ్ దగ్గరికి పోనా? నీ ఇష్టం. కార్ వేసుకోమోతా. కార్లేదే. నేను ఎట్లా పోవాలి? నడుచుకుంటూ పోవాలా? ప్లీజ్ ప్లీజ్, నిన్నే మమ్మీ అడిగేది. నా కార్ అది, నా ఇష్టం. తీసుకుపోతా. నేను మా ఫ్రెండ్ దగ్గరికి పోతున్నా, కార్లోనే పోతున్నా. వ్లాగ్ చేస్తా ఇప్పుడు. తిడతాడు, నాన్న తిడతాడు, తెలుస్తుంది తిడతాడు, తెలియకపోతే ఇట్లా. గాయస్, నేను మంచిగా మా ఫ్రెండ్ దగ్గరికి సౌండ్ చేయకు మమ్మీ ప్లీజ్, నేను వ్లాగ్ చేసుకుంటున్నా. గాయస్, నేను మా ఫ్రెండ్ దగ్గరికి పోదాం అనుకున్నా. వాడేమో నాకు హ్యాండ్ ఇచ్చి హైదరాబాద్ పోతుండో, అంటే బాగా రోజులేదు వాడికి కలవక. సో వాడు కూడా హైదరాబాద్ పోతున్నాం. ఇప్పుడేమో ఏం చేయాలో అర్థమవుతలేదు నాకు ఈ వ్లాగ్లో. హాఫ్ వ్లాగ్, చిన్న వ్లాగ్ ఇది. నాన్న ఫిష్ తెచ్చిండు, ఫిష్ ఫ్రై చేయదిరా, అదే వ్లాగ్ తీరా అంటుంది. జస్ట్ ఫ్రై చేసి ఎంతసేపు అని వ్లాగ్ తీయాలి? మమ్మీ ఏమన్నా కామెడీగా మాట్లాడితేనేమో ఎక్కువసేపు తీయచ్చు వ్లాగ్ని. మాట్లాడతావా కామెడీగా? నువ్వేం మాట్లాడినా కామెడీగానే ఉంటుంది, మాట్లాడు. ఈ నవ్వితే చాలు, కామెడీ అయిపోతుంది. ఇప్పుడైతే నేను మమ్మీ కార్కి కవర్ కప్పడానికి వస్తున్నాం. 2 రోజులు అయింది కార్కి కవర్ కప్పలేదు. కార్ మొత్తం దుమ్ము అయిపోయింది. కొంచెం కూడా రెస్పాన్సిబిలిటీ లేదా మమ్మీ? అంత రెస్పాన్సిబిలిటీ వద్దు నాకు. ఈరోజు ఐఫోన్ నైట్ లైట్ తేలిపోతుంది, ఎంతగానో వస్తుంది కానీ. కార్ కీజ్ తెచ్చినావా? కార్ కీజ్ లేకుండా కష్ట నష్టాలు పడి కార్కి కవర్ వేసినాం. ఫన్నీ థింగ్ ఏంటంటే, కార్ కీస్ లేకుండా కార్ డిక్కీ ఓపెన్ చేయడానికి వెళ్ళాం. దానికి కారణం అమ్మ అమ్మే. ఏంటమ్మా? చేపల ఫ్రై అయిపో. నువ్వేం చేస్తామని? నేను బట్టలు మడత పెడతా, నువ్వు చేపల ఫ్రై. నా మడత పెట్టచ్చు. నా మడత పెట్టచ్చు. ఓ, నేను ఎక్స్పర్ట్ని బట్టలు మడత పెట్టడం. ఒక్క బట్ట కూడా ముట్టుకోండి. ఒక్క బట్ట కాదు, నువ్వు అన్నీ ముట్టుకోకు, నేనే మడత పెడతా. మమ్మీ అప్పుడు ఫిష్ని మంచిగా మ్యారినేట్ చేసి పెట్టుకుంది ఫ్రై చేయడానికి. ఇప్పుడు మమ్మీ ఫ్రై చేస్తుంది, ఫ్రై చేసినాక బట్టలు మడత పెడుతుంది. ఏదో ఊరికే సరదా. అందుకే గాయస్, వర్క్ ఫ్రమ్ హోమ్ తెచ్చుకోవద్దు. వర్క్ ఫ్రమ్ హోమ్ తెచ్చుకుంటే ఇట్లనే అన్నీ చేయాలి ఇంట్లో. ఇన్ని బట్టలు మడత పెట్టాలి ఇప్పుడు నేను. మనం యూట్యూబ్ చూసుకుంటా మడత పెడదాం. మమ్మీ అంతలోపు ఫిష్ ఫ్రై చేసేస్తుంది.
తగ్గినప్పుడు అక్కడ బొట్టు పెట్టిండు, నామం పెట్టిండు, మధ్యలో ఒక బొట్టు పెట్టిండు. నామం పోయింది, బొట్టు పోతలేదు. ఏదో కెమికల్ పెట్టి పెట్టిండు. అప్పటి నుంచి ఒక 2-3 సార్లు సోప్ పెట్టి కడుక్కున్నా కానీ బొట్టు మాత్రం పోవట్లే. ఒకవేళ అది పోకపోతే ఏమో. నేను చూడడానికి బ్రాహ్మణ్లాగా ఉన్నా కదా, బ్రాహ్మణ్లాగా ఉన్నా కదా చూడడానికి. బ్రాహ్మణ్స్, నేను కన్వర్టెడ్ బ్రాహ్మణ్స్. అదేంటిది మమ్మీ, ఏం చేస్తున్నావు? ఏంటి అవి? ఏంటి అవి? కార్న్ ఫ్లోర్ వేసి ఫిష్ ఫ్రై చేస్తుంది మమ్మీ. ఫిష్ ఫ్రై. నాన్నకి ఫిష్ ఫ్రై అంటే మస్తు ఇష్టం. మస్తు అంటే మస్తు అంటే ఇష్టం. ప్రతిరోజు ఫిష్ పెట్టినా తింటాడు నాన్న. వారానికి వారం రోజులు ఫిష్ పెట్టినా తింటాడు నాన్న. అంత ఇష్టం నాన్నకి ఫిష్ అంటే. నాకు కూడా ఇష్టం ఫిష్ ఫ్రై అంటే. నాది ఈ యొక్క కార్యక్రమం అయిపోయాక మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాం. ఇన్ని బట్టలు మడత పెట్టినా ఈరోజు నేను ఎంత కష్టపడా నాకే తెలుసు. చాలా కష్టపడ్డది పాప. అంత ఓవరాక్షన్ వద్దు మమ్మీ. ఫిష్ రెడీ అయిపోయింది. మీరే చెప్పండి, నేను ఎక్కువ కష్టపడ్డా, మమ్మీ ఎక్కువ కష్టపడ్డా? యాక్చువల్లీ నేను ఎక్కువ కష్టపడ్డాను, కామెంట్ చేయండి. ఇంతకుముందు నాన్న షాప్ ముందు నేను వెళ్ళలేదు, కానీ నాన్న షాప్ ముందు శోభాయాత్ర అయింది. సో నాన్న నాకు కొన్ని క్లిప్స్ పంపాడు, వీడియో క్లిప్స్. అవి నేను అటాచ్ చేస్తా. సో గాయ్స్, టైం ఇప్పుడు 11:30 అవుతుంది. నా ఎడిటింగ్ ఇప్పుడే అయిపోయింది. ఈ వీడియోకి ఇంకింతే. If you like my video, please like, share and subscribe. See you another vlog. Bye.